ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. It is better to trust in Jehovah than you to trust in men. The book of Psalms chapter 118 verses 8. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కీర్తనాకారుడు ద్వారా మనతో చెప్పుచున్న మాటలు. లోకంలో జీవించే ప్రతి మానవుడు మన నుండి ఏమీ ఆశింపకుండా సహాయం ఎవరైతే చేస్తున్నారో అది కేవలం యెహోవా ద్వారా మాత్రమే. దేవుడు చేయు కార్యములు చెవికి వినపడవు, కంటికి కనపడవు అని చెప్పుచున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఒక మనిషి దగ్గర నుండి సహాయం నీవు పొందుకోవాలని నీవు అనుకున్నా కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఆయన యందు నీవు ఆధారపడటం నేర్చుకున్నావో అది మనుషుల వద్ద నుండి నీవు సహాయం పొందుకునే వ్యక్తిలా ఉంటావు. కాబట్టి మనం ప్రతి విషయములలో దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అని ఒక రాణి ఉంది. ఎస్తేరుకు శ్రమ కలిగినప్పుడు తన జాతి మొత్తాన్ని రక్షించుకొనుటకు బ్రతికించుకోవడానికి ఒక మనిషి దగ్గరకు సహాయానికి వెళ్ళటానికి నిశ్చయించుకుంటుంది. దానికంటే ముందుగా దేవుని మీద ఆధారపడింది. ఎస్తేరు 3 రోజుల పాటు పూర్తి విశ్వాసముతో ఉపవాస ప్రార్థనలు చేసి యథార్థంగా కన్నీళ్లు విడుచుచు ప్రభువు మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేసింది. అందుకు ఫలితంగా దేవుడు ఆశ్చర్యకరమైన మేలును జరిగించాడు. ఎస్తేరు తన జాతి మొత్తాన్ని రక్షించుకున్నది. దేవుడు చేసిన కార్యములు బట్టి ఎస్తేరు ఎంతగానో ఆనందించింది, ఆయనకు స్తుతులు చెల్లించింది. కాబట్టి మనము కూడా మనుషులను నమ్ముకొనుట కంటే దేవుడిని ఆశ్రయించటం మేలు అని ఈ వాక్యము సెలవిస్తుంది. ఎస్తేరు రాణిగారు దేవుడిని ఆశ్రయించింది. మనము కూడా దేవుని ఆశ్రయించి మన ప్రార్థన విన్నపములు దేవునికి తెలియచేసి దేవుని మీద ఆధారపడి దేవుని మీద పూర్తి విశ్వాసం కలిగి ప్రార్థిస్తే మన ప్రార్థనలు కూడా విజయం పొందుకుంటాయి. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఎందరైతే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితాలలో ఈ వాక్యమును భద్రపరుచుకునేలా చేయండి ప్రభువా. అయా, ఎస్తేరు ఏ విధంగా మిమ్మలను ఆశ్రయించి మీకు విజ్ఞాపన ప్రార్థనలు చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించి మీరు జవాబును దయచేసి ఆశ్చర్యకరమైన మేలును మీరు జరిగించారయ్యా. అలాగే మా జీవితాలలో కూడా నిన్నే ఆశ్రయించుకునే విధంగా సహాయమును, క్షేమాభివృద్ధిని మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వినయంగా ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.